ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మొగుడు పిల్లల్ని మనుషులు ఎడదీశారంతే అర్థం ఉంది, మనుషులు ఇరిగిపోయి ఆళ్ళే ఇడిపోయారంతే అర్థం ఉంది. అవి ఏటి కాకుండా ఉత్తి కాగితాలు మొగుడు పిల్లల్ని ఎలా ఇడదిస్తాయో ఎంత ఆలోచించిన ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదమ్మా. సందమ్మకి అన్యాయం చేస్తున్నారంతే, పని మడిసి నానే తట్టుకోలేకపోతున్నానే, ఇక మీరెలా తట్టుకోగలరమ్మా? నిజంగానే వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి చేసేస్తే మనం చేయగలిగింది ఏటి ఉండదమ్మా. చదువు సట్టుబండులు లేకపోయినా ఆడ మనసు అమ్మ మనసు తెలిసిందాను కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను, ఏటి అనుకోకండి అమ్మా. చదువుకోకపోయినా అంతకు మించిన సంస్కారం ఉంది నీకు. కష్టాల్లో ఉన్న ఆడదాన్ని ఆదుకోవాలనే మంచి మనసు ఉంది. అందుకే వినోద్ పెళ్లి విషయం మాకు చెప్పాలని వచ్చావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు నూకాలు. తప్పమ్మా, పెద్దోళ్ళు మీరు అలాంటి మాటలు అనకండి. ఏదో ఆలోచన చేసి వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి జరగకుండా చూడండి. ఈ మాట చెప్పడానికి ఇలాగొచ్చాను, మరి నన్ను వెళ్ళొస్తానమ్మా. నూకాలు, మా ఇంటికి మొదటిసారి వచ్చావు, భోంచేసి వెళ్దు గాని నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వాళ్ళమ్మ, ఓ అమ్మగారిని ఆఫీస్కి వెళ్ళనిచ్చి చెప్పా పెట్టకుండా ఇలాగొచ్చాను. మళ్ళీ వన్నానికి వస్తారు, ఆ టైంకి ఏదోటి చేసి పెట్టకపోతే నన్ను కాల్చుకుని తింటారు. నాన్న వెళ్ళొస్తానమ్మా. నాన్న చెప్పింది మర్చిపోకండి అమ్మా. ప్రేమ, అభిమానం, మంచితనం, మానవత్వం గొప్ప మేడల్లోనూ పెద్ద మిద్దుల్లోనూ ఉండవు. నూకాలాంటి మంచి మనసుల్లోనే ఉంటాయి.
నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యన అసలు రావడం మానేశారు? ఎక్కడండి, తీరిక దొరకటం లేదు. అనుకోకుండా ఇవాళ ఒక గంట టైం దొరికింది, ఇలా వచ్చేసాను. చెప్పండి సార్, లేటెస్ట్ నవల్స్ ఏమైనా కావాలి సార్? యా, ఎరిక్ సెగల్ యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ కోసం వచ్చాను. సారీ సార్, ఒకటే కాపీ మిగిలింది. అది ఇప్పుడే ఎవరో అమ్మాయి కావాలని తీసుకుంది సార్. మరో కాపీ దొరికే అవకాశం లేదా? మీకు అంతగా కావాలంటే 2 రోజులు తెప్పించిస్తాను సార్. నువ్వు తెప్పించిస్తావు సరే, మళ్ళీ చదవడానికి నాకు టైం దొరకాలి కదా. నీకు తెలుసుగా, మార్కెట్లోకి ఏదైనా కొత్త నావెల్ వస్తే అది చదివే వరకు నాకు నిద్ర పట్టదు. సరే, ఈ కాపీ తీసుకోండి సార్. ఎవరో తీసుకున్నారని చెప్పావు? ఆవిడతో ఏదో చెప్పి నేను మేనేజ్ చేస్తాను సార్. ఇందాక నావెల్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇవిగోండి ఇంకో 2 నవళ్ళు. ఎంతెందో చెప్పండి. సారీ మేడం, మీరేం అనుకోవద్దు, ఆ నవల మీకు ఇవ్వలేను. అదేమిటండి, ఇందాకే కదా తీసి పెట్టాను, ఇవ్వనంటారేమిటి? అది కాదు మేడం, వీరు దీపక్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వీరి పుస్తకం కావాలని అడిగారు. మీరు మరోలా అనుకోకండి. ఇంకా 2 డేస్లో ఇంకో కాపీ తెప్పించిస్తాను. వాట్ ఇస్ దిస్? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? నేను తీసుకున్న బుక్ ఆయనకి ఇవ్వడం ఏమిటి? మీనింగ్లెస్. అది కాదు మేడం, వారు మా రెగ్యులర్ కస్టమర్, అందుకనే ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఎవరైతే నాకేమిటి? అంటే డబ్బున్న వాళ్ళకి, రెగ్యులర్ కస్టమర్స్ కి తప్ప వేరే వాళ్ళకి బుక్స్ అమ్మరా? అలాంటప్పుడు బుక్స్ వాళ్ళకే అమ్ముతామని బయట బోర్డు పెట్టండి. అది కాదు మేడం, పర్టికులర్ గా బుక్ కావాలని వారు అడిగారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ బుక్ నాకు కావాలి, దట్స్ ఆల్. చూడండి, ఇందులో ఆయన తప్పేమీ లేదు. నేనే కావాలని అడిగి తీసుకున్నాను. నేను కొనుక్కున్న పుస్తకం తీసుకోవడానికి మీరెవరండి? మరో 2 రోజులు తెప్పించిస్తానగా మేడం, ఊరుకోండి. ఆ మాట నాకు కాదు, ఆయనకు చెప్పండి. ఓకే మేడం, నాకు అర్జెంట్ ఏమీ లేదు. మీరు కొనుక్కున్న బుక్ కదా, మీరే తీసుకోండి. వద్దులండి, మీరే తీసుకోండి. బుక్ కోసం అంత గొడవ చేశారు, ఇప్పుడు వద్దంటారేంటండి? గొడవ చేసింది నేను కాదు, మీరు. హ్యాపీగా బుక్ చదువుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఆ బుక్ చూస్తే ఈ గొడవే గుర్తుకొస్తుంది. పర్టిక్యులర్గా కావాలని అడిగి మరీ తీసుకున్నారుగా, మీరే ఉంచుకోండి. అఫ్ కోర్స్, కానీ మీరు కావాలనే కొనుక్కున్నారుగా, పర్వాలేదు, తీసుకోండి. ఆ బుక్ కోసమే వచ్చారుగా మీరు, అనవసరంగా డిసప్పాయింట్ అవడం ఎందుకు? తీసుకోండి. అది కాదండి, మనిద్దరం ఇలాగే గొడవ పడుతూ ఉంటే ఆయన దీన్ని వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. ఇంక ఆర్గ్యుమెంట్స్ వద్దు కానీ మీరే ఉంచుకోండి. థ్యాంక్ యూ. నువ్వు బిల్ రాయ్. మీరు పుస్తకాలు బాగా చదువుతుంటారా? చదువుతాను. నాకు పుస్తకాలంటే పిచ్చి. అందుకే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పీపీ అని పిలుస్తారు. పీపీ అంటే? పుస్తకాల పిచ్చిది అని. మీరు తమాషాగా మాట్లాడతారే. ఎనీహౌ, లిటరరీ ఇంట్రెస్ట్ ఉన్న మిమ్మల్ని కలుసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సీ యూ, బై. ఇంతకీ మీ పేరేంటో చెప్పారు కాదు? భార్గవి. భార్గవి, భార్గవి, భార్గవి. భార్గవి, భార్గవి, భార్గవి. భార్గవి, భార్గవి, భార్గవి. వినోద్, ఇంత ఇంపార్టెంట్ ఫైల్ పెండింగ్లో ఎందుకుంది? పర్టికులర్స్ పంపించమని గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది, అందుకని లేట్ అయింది. గ్రాని, పర్టికులర్స్ ఎందుకు పంపించలేదు? కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇయర్ వైజ్ డీటెయిల్స్ కావాలన్నారు. ఓల్డ్ ఫైల్స్ రిఫర్ చేయాలి, అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఏం చేయాలో అర్థం కాక వదిలేశాను గ్రాని. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా వినోద్? ఆ పర్టికులర్స్ పంపించకపోతే మనకి క్లియరెన్స్ రాదు.
దాంతో వర్క్స్ ఆగిపోతాయి. డిలే అవడం వల్ల ఇప్పటికే చాలా నష్టపోయాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా ఆ పర్టికులర్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి. ఐఎమ్ సారీ గ్రానీ, అది నా వల్ల ఏ పని కాదు. ఎందుకవదు? నువ్వు అలా అడిగితే నేనేం చెప్పను గ్రానీ. ఆ పర్టికులర్స్ అన్ని కలెక్ట్ చేసి కన్సాలిడేట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి పంపించాలి. అది ప్రిపేర్ చేయడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ చాలదు. సీనియర్స్ ఎవరికైనా అప్పు చెప్తే బాగుంటుంది. ఇన్నాళ్ళు ఈ ఫైల్ ఎవరు డీల్ చేశారు? సుధాకర్ చేసేవాడు. నువ్వు అతను బయటికి పంపించేశావు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఏ సుధాకర్ లేకపోతే పనులన్నీ ఆగిపోవాల్సిందేనా? కంపెనీని మూసుకోవాల్సిందేనా? అలా అని కాదు గ్రానీ. ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నాకున్న నాలెడ్జ్తో లాస్ట్ టైం నేను పర్టికులర్స్ పంపిస్తే కరెక్ట్ చేసి పంపించమని తిప్పి పంపించేశారు. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. సుధాకర్ గాని ఉంటే ఎప్పుడూ ఆ ఫైల్ క్లియర్ అయిపోయి ఉండేది. ఇదే కాదు, ఇలాంటి ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఓ క్లర్క్ లేకపోవడం వల్ల పనులన్నీ ఆగిపోయాయంటే సిగ్గుగా ఉంది వినోద్. ఇట్ షోస్ యువర్ ఇన్ఎఫిషియన్సీ. ఎనీహౌ, నాకు కావాల్సింది ప్రాబ్లం కాదు, సొల్యూషన్. అది కాదు గ్రానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇప్పటికిప్పుడు అపాయింట్ చేసుకున్నా వాళ్ళు అన్నీ స్టడీ చేయడానికి కొంత టైం పడుతుంది. సుధాకర్ మొదటి నుంచి ఉన్నాడు కనుక అతనికి అన్నీ తెలుసు. అంచేత మళ్ళీ అతన్నే పిలిపించడం మంచిదేమో. అవసరం అనుకుంటే పిలిపిస్తాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. జీతం ఎక్కువ ఇస్తానంటే కుక్కలా పరిగెత్తుకొస్తాడు. మరి ఇంకేం గ్రానీ, పిలిపించు. ఇప్పుడే మాట్లాడతాను. హలో, నేను మిసెస్ రోజీని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నువ్వు వెంటనే వచ్చి మళ్ళీ మా కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఐఎమ్ సారీ మేడం, నేను రాలేను. ఏ జీతం తక్కువనా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. జీతం గురించి కాదు మేడం, రాలేకపోవటానికి నా రీజన్స్ నాకున్నాయి. నేనే ఫోన్ చేసి అడుగుతున్నానా అంతలా బెట్టు చేస్తున్నావు? నువ్వు మళ్ళీ జాయిన్ అయితే జీతం పెంచడమే కాదు, ఉండడానికి క్వార్టర్స్ ఇస్తాను, వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. క్లరికల్ క్యాడర్లో కాకుండా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇస్తాను. మీరు నన్ను ఎండీని చేసినా నేను తిరిగి రాలేను మేడం. నీకు ఇలాంటి అవకాశం జన్మలో రాదు. వేరే ఎవరినో తీసుకోలేక కాదు, చాలా కాలం మా దగ్గర పనిచేసావని నీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అవసరం లేదు మేడం. మీరు క్వార్టర్స్ ఇస్తారు, కారు కూడా ఇస్తారు. కానీ ఏదైనా తేడా వస్తే ఆ క్వార్టర్స్ నేనే అనాథరైజ్డ్గా ఆక్యుపై చేశానని, ఆ కారు దొంగిలించానని పోలీస్ రిపోర్ట్ కూడా ఇస్తారు. మీ దగ్గర పనిచేసే కంటే ఇంట్లో కూర్చోవటం బెటర్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెంటనే వచ్చి జాయిన్ అవ్వు. కావాలంటే ఓ 25,000 అడ్వాన్స్ పంపిస్తాను. ఖాళీగా ఉండి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? తెలివైన వాళ్ళెవరూ అలాంటి పని చేయరు. వచ్చిన అవకాశాన్ని జారు విడుచుకోకు. మరోసారి ఆలోచించుకో. ఆలోచించుకోవడానికి ఏం లేదు మేడం. అయినా మీరు అనుకున్నట్టు నేనేం ఖాళీగా లేను, వేరే చోట పనిచేస్తున్నాను. వేరే చోటంటే ఎక్కడా? దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాయిన్ అయ్యాను. ఇన్ దట్ వే ఐఎమ్ లక్కీ. మీ దగ్గర ఉన్నప్పుడు ప్రతి క్షణం టెన్షన్. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను. పొరపాటును కూడా నేను ఆ నరకంలోకి రాలేను. ఉంటాను మేడం, మరోసారి ఫోన్ చేయకండి. ఏమైంది గ్రానీ? వాడు వెళ్ళి ఆ లక్ష్మీదేవి దగ్గర జాయిన్ అయ్యాడట. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. మనుషుల్ని కాజేయడం ఆ లక్ష్మీదేవికి మొదటి నుంచి అలవాటే. ఎవరూ లేకపోయినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నేనొక్కదాన్నే ఈ కంపెనీని ఒంటి చేత్తో నడిపించగలను. ఇంతకాలం ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి కారణం ఎవరో కాదు, నేనే. ఈ సక్సెస్కి కారణం నేనే. ఈ సక్సెస్ కారణం మీరు. ఈ సంవత్సరం మన సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. మన సేల్స్ పడగొట్టడానికి చాలా కంపెనీలు గిఫ్ట్ స్కీములని, బంపర్ డ్రాలని, స్పెషల్ డిస్కౌంట్స్ అని ఎన్నో గిమ్మిక్స్ చేశాయి. అయినా మన కంపెనీతో పోటీ పడలేకపోయాయి. క్వాలిటీ విషయంలో మనం ఎప్పుడూ రాజీ పడలేదు. అందుకే మార్కెట్లో గుడ్ విల్ సంపాదించుకోగలిగాం. పర్టికులర్గా మన ప్రోడక్టే కావాలని అడిగేంతగా కస్టమర్స్ నమ్మకాన్ని సంపాదించుకోగలిగాం. స్టాఫ్, వర్కర్స్ అందరూ డెడికేషన్తో పనిచేశారు కాబట్టి ఇది సాధ్యపడింది. ఎవరికి వారే సొంత కంపెనీలా భావించి శ్రమించారు కాబట్టి ఇవాళ మనం మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇందులో మా గొప్పతనం ఉంది మేడం. మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసి ముందుకు నడిపించింది మీరు. నిజమే రాజు,
అలా చేయి ఇలా చేయి అని చెప్పడం సులభం, కానీ సక్సెస్ఫుల్గా పనిచేయడం కష్టం. మీరందరూ అలా పనిచేశారు. అలా పనిచేసే వాతావరణం మీరు కల్పించారు మేడం. ఏదో మెకానికల్గా పనిచేసుకుపోవటం, బాసులు చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోవటం కాకుండా మీరు మాకు ఫ్రీడమ్నిచ్చారు. మేమేమైనా సూచనలు సలహాలు ఇస్తే తీసుకునేవారు. అలా మా మీద మాకు నమ్మకాన్ని పెంచారు. కరెక్ట్గా చెప్పారు. మేనేజ్మెంట్కి స్టాఫ్కి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటేనే పనులు ఫాస్ట్గా అవుతాయి. మరో విషయం ఏమిటంటే ఆఫీస్ విషయాల్లో కానీ పర్సనల్ మ్యాటర్స్లో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్గా మీతో చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. అవసరమైన సహాయం చేశారు. ఆ రకంగా వేరే ఆలోచనలు ఏవీ లేకుండా ఓన్లీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగేలా చేశారు. వీళ్ళు చెప్పినవన్నీ విన్నాక నేను పాయింట్ చెప్పదలుచుకున్నాను మేడం. చెప్పు సుధాకర్. నేను చాలా కాలం మిస్సెస్ రోజీ దగ్గర పనిచేశాను కదా, అక్కడ మొత్తం మన వాళ్ళు చెప్పిన దాన్ని క్వైట్ రివర్స్. మిస్సెస్ రోజీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వదు, పైగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆవిడ మనుషులు నమ్మదు గనక ఎవరికి ఏ బాధ్యత పూర్తిగా అప్పచెప్పదు. ఎవరన్నా సలహా ఇస్తే ఆవిడికి కోపం. ఆవిడ చెప్పినట్టు చెయ్యాలే తప్ప సొంత తెలివితేటలు ఉపయోగిస్తే తల వాచేలా తిడుతుంది, లేదంటే బయటకు పంపించేస్తుంది. అందుకని అందరూ ప్రతి క్షణం టెన్షన్తో పనిచేసేవాళ్లే. దానికి తోడు ఇన్సెక్యూరిటీ. అబ్బో, గ్రేట్ హెల్. ఆ నరకం అనుభవించలేక నేను బయటకు వచ్చేసాను. వర్కర్స్ని అంతలా టార్చర్ పెట్టి కూడా ఆవిడ సక్సెస్ అయిందంటే అది ఆవిడ అదృష్టమే అనుకోవాలి. అదే లేదు రాజు, మేనేజ్మెంట్లో కూడా ఎవరి పద్ధతులు వాడుకుంటాయి. కొందరు బుజ్జగించి పనులు చేయించుకుంటారు, కొందరు బెదిరించి చేయిస్తారు. ఏదేవైనా సక్సెస్ ముఖ్యం. సక్సెస్ అయితే ఎవరేం చేసినా చెల్లుతుంది. ఎనీహౌ, లివ్ ఇట్. ఇక మన విషయానికొస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ రెప్యుటేషన్ పెరిగింది, అలాగే లాభాలు కూడా పెరిగాయి. అందుకని వర్కర్స్కి స్టాఫ్కి బోనస్ డిక్లేర్ చేస్తున్నాం. అలాగే ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిసైడ్ చేశాం. థ్యాంక్ యూ మేడం. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వెల్ఫేర్ చూస్తూ ఇంతలా ఆదరిస్తున్న మీకోసం ఇదే స్పిరిట్తో పనిచేసి ఎప్పటికీ మనం నెంబర్ 1 పొజిషన్లోనే ఉండేలా చేస్తామని మా అందరి తరఫున మాటిస్తున్నాను. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది రాజు. ఈ విషయం చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిపించాను. థ్యాంక్ యూ మేడం. వస్తాం మేడం.